గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, సోదరులు రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభలో రామచంద్ర నాయక్ గారికి, సోదరులు పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ గారికి, సోదరులు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, సోదరులు శాసనసభ్యులు నాగరాజు గారికి, సోదరులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రాంతం నుంచి ఒకసారి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, సైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ భరత్ చంద్రారెడ్డి గారికి, వెల్లం శ్రీకాంత్ రెడ్డి గారికి, అట్లాగే ఎంపీడీసీఎల్ అధికారులకి, సీఎండీకి, జిల్లా కలెక్టర్లకి, జిల్లా సంబంధించిన పోలీసు అధికారులకి, అట్లాగే వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, వివిధ ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు మేమందరం స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, అట్లాగే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతోనే మా అందరినీ ఆహ్వానిస్తే ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆలోచన చేసి ఆశీర్వదించి శాసనసభ పంపించినటువంటి మురళీ నాయక్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ సహచరుల సభ్యులందరితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నాడు అని చెప్పటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. కేవలం ఒక్కరోజే 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను భూమి పూజ చేయటం అనేది ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మిత్రులారా, ఈ శాసనసభ నియోజకవర్గం గిరిజన పెద్ద ఎత్తున ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇందిరమ్మ రాజ్యం వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు వస్తాయని, ఇందిరమ్మ రాజ్యం ఉంటేనే మేము సుఖంగా ఉంటామని ఆలోచన చేసి ప్రభుత్వానికి ఓట్లేసి దీవిచ్చి పంపించారు. పంపించినటువంటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి కలలు నిజం చేయటం కోసం ఇక్కడే వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గ సహచర సభ్యులందరూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
పని చేస్తా ఉన్నాను. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కానీ లేకపోతే ఇతరత్ర రైతాంగ సోదరులకు కానీ చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి